ఈ వీడియోలో మనం వేర్ అనే WH క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి ఇంగ్లీష్లో ఫాస్ట్ యాక్షన్స్ని క్వశ్చన్స్గా ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. గతంలో జరిగిన లేదా పూర్తి అయిన పనిని ఎక్కడ జరిగింది అని అడగటానికి వేర్ అనే WH క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడుగుతాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి వేర్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1. దీన్నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వేర్ ఇది WH క్వశ్చన్ వర్డ్, అంటే తెలుగులో ప్రశ్నార్థక పదము. ప్లస్ డిడ్ ఇది హెల్పింగ్ వెర్బు, తెలుగులో సహాయక క్రియ. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ 7 అని మనకు తెలుసు. అవేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ప్లస్ వెర్బ్ 1, దీన్నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్, బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే హైడ్ దాచుట, లెర్న్ నేర్చుకునుట, మీట్ కలుసుకొనుట, పే చెల్లించుట, రైజ్ ఉదయించుట, స్టే ఉండుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. వేర్ డిడ్ యూ గో, నీవు ఎక్కడికి వెళ్ళావు. వేర్ డిడ్ షీ బై దట్ డ్రెస్, ఆమె ఆ డ్రెస్సును ఎక్కడ కొన్నది. వేర్ డిడ్ దే ఈట్ లంచ్, వారు లంచ్ ఎక్కడ తిన్నారు. వేర్ డిడ్ హీ స్టడీ, అతను ఎక్కడ చదివాడు అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మరికొన్ని వెర్బ్స్ని తీసుకొని మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. స్ట్రక్చరు దీన్నే ఫార్ములా అని కూడా అంటాము. ఒకసారి చూస్తే కనుక వేర్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.